గుడ్ మార్నింగ్ మాస్టర్స్. వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో మనం గీతా జ్ఞానం గురించి తెలుసుకుందాం. భగవద్గీత శ్లోకాలు చాలా చక్కగా వివరించడం జరిగింది. మొదటి శ్లోకం భగవద్గీత 2:11 అశోచ్యానన్వశోచ్యంత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. అంటే తాత్పర్యం, దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపచ్చు పెద్ద ఆరిందలా మాట్లాడతావేమిటి? పండితులైన వాళ్ళెవరూ కూడా సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు సుమా. ప్రజ్ఞ, శోకం అనేవి రెండు పరస్పర విరుద్ధ అంశాలు, రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు. ప్రజ్ఞ కలిగిన నాడు పండితుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడూ చనిపోయేవాడే అన్న సత్యం పండితుడికి తెలుసు. ఒకానొక చనిపోయిన వాడి కోసం కానీ అంటే ఉన్నవాడిని గురించి కానీ పోయినవాడి గురించి కానీ పండితుడు ఎప్పుడూ శోకించడు. పండితుడు దేనికి ఏడవడు. ఏమేం సాధించాలో అవన్నీ సాధిస్తూనే పోతుంటాడు. వదనంలో విషాద ఛాయలు కూడా ఉండవు. ఎప్పుడూ ఆనందమే ఆనందం. అర్జునుడు ఒక పక్కన తన బంధువులు, గురువులు యుద్ధంలో చనిపోతారని ఏడుస్తున్నాడు. ఇంకో పక్కన రక్తపాతం ఎందుకు చెయ్యాలి అని భిక్షాటన చేసి బ్రతుకుతాను అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఒక పక్కన శుద్ధ పామరుల్లాగా ఏడుస్తున్నాడు, ఇంకో పక్కన పండితుల్లాగా మాట్లాడుతున్నాడు. దేనికైనా ఏడ్చేవాడు పామరుడు, దేనికి ఏడవినవాడే పండితుడు. పండితుడు అంటే ఆత్మశాస్త్రం అవగతమైనవాడు, పామరుడు అంటే ఆత్మశాస్త్రం ఎంతమాత్రం అవగతం కానివాడు. థ్యాంక్ యూ మాస్టర్స్.